ఏంటి, గుండమ్మకి 2 కిడ్నీలు కొట్టేశాయా? ఎంత శుభవార్త! దేవుడా, నా ఉన్నావయ్యా, నా మొర విన్నావయ్యా. నాకిప్పుడు అర్థమవుతోంది. 2 కిడ్నీలు పోయాయంటే మనిషి బ్రతకడం కష్టమే. ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనా? అదొక్కటి అవ్వకుండా చే స్వామి, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంట్రా ఉన్నట్టుండి ఈ ఉపద్రవం? ఎంత ఖర్చైనా పర్వాలేదురా, మన ఆస్తి పోయినా పర్వాలేదురా. మనం అర్జెంటుగా డోనర్ని వెతికి గుండమ్మకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలరా. నేను అదే పనిలో ఉన్నాను నాన్న. కానీ ఆ డాక్టర్ గారు హాస్పిటల్ తరపు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటు నేను తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేస్తూనే ఉన్నాను. కర్మ కర్మ, కానీ ఎక్కడ గుండమ్మకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకడం లేదు నాన్న. ఏం చేయాలో, ఏ క్షణంలో ఏమవుతుందో అని భయంగా ఉంది నాన్న. గుండమ్మా, గుండమ్మా, అమ్మా గుండమ్మా, గుండమ్మా, అమ్మా గుండమ్మా, గుండమ్మా, ఏమైంది? లే గుండమ్మా, గుండమ్మా, ఏమైందమ్మా? గుండమ్మా, గుండు లే గుండు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే పోతుంది అన్నారు. ఆ టైం వచ్చేసిందా ఏంటి? నిజంగానే పోయిందా ఏంటి? గుండు, ఒరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదరా. ఏంటి మీ ఆయన బర్త్డేకి మొత్తం హడావిడంతా నీదెలా ఉంది? మరంతే కదమ్మా. ఇంతకీ బర్త్డే బాయ్ ఎక్కడా? అదిగో వస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే you. చరణ్. హ్యాపీ Thank బర్త్డే. you. హ్యాపీ బర్త్డే. హ్యాపీ Thank బర్త్డే you. చరణ్. చరణ్, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. అది మా మనోరాలి సెలక్షన్ అమ్మా. అవునమ్మా, వాడి బర్త్డే అని చెప్పి మా ఆవిడ ఒక డ్రెస్ తెచ్చింది, మా కోళ్ళ ఒక డ్రెస్ తెచ్చింది. మా కోడలు తెచ్చిన డ్రెస్ని వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ చెప్పడం అవసరమా? జరిగింది అదే కదా. జరిగిందే వాళ్ళందరికీ చెప్పడం అవసరమా? సర్లేరా, అది ఫీల్ అవుతున్నట్టుంది. ఇంకెవరికీ చెప్పలేవి. ఏమండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండ్రా. నానమ్మ, పిల్ల పాపలంటావేంటి? ఒరేయ్, పెళ్ళైన తర్వాత పెళ్ళాము, ఆ తర్వాత వచ్చేది పిల్లా పాపలేరా. అది మాత్రం జరగదు. ఒరేయ్, నువ్వు జరగవన్నవి చాలా జరిగాయలేరా. ఉషా, వెళ్ళి స్వీట్స్ తీసుకురా. చల్లగా ఉండు నాన్న. ఉషా, అందరికి స్వీట్స్ నువ్వివ్వు, మా ఆయనకి మాత్రం నేను ఇస్తాను. అలాగే. ఏమండి, రండి. వెళ్ళరా.
బర్త్డే. ఆ స్వీట్ ఇటివమ్మా. నువ్వు కూడా తినిపించరా? తీసుకో, తినిపించు. తినవే, తిను 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 తిను. ఆ! ఆ! చరణ్, అబ్బా! ఏమైంది? ఆహా, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏంటండి ఈ సరసాలు అందరి ముందు? ఎంత మీరు బర్త్డే బాయ్ అయితే మాత్రం జనాల ముందు అలా చేస్తారా? ఇదేమైనా మన బెడ్రూమ్ అనుకుంటున్నారా? దొంగ మొహం తానా, రూమ్లో ఎప్పుడైనా నీతో ఇలా ఉన్నానే, అయినా నీతో నాకు రొమాన్స్ ఏంటే? చరణ్, తనతో గుసగుసలాడుతున్నావేంటి? గుసగుసలాడట్లేదు. ఏర్పాట్లన్నీ బాగా చేశావు, నువ్వు తెచ్చిన డ్రెస్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు కదండి? నన్ను ముంచేసేలా ఉన్నావు కదే. మమ్మీ, మీ ఇద్దరు ఇలా పందెం వేసుకున్నారని నాకు తెలీదు. లేదంటే నువ్వు తీసుకొచ్చిన డ్రెస్సే నేను వేసుకునేవాడిని. అయినా నువ్వైనా నాకు హింట్ ఇవ్వచ్చు కదా. అంటే నేను ముందుగా చెప్తే గాని నా టేస్ట్ ఏంటో నీకు తెలియదన్నమాట. అది కాదు మమ్మీ, యాక్చువల్గా అయితే 2 డ్రెస్సుల్లో నాకు ఈ డ్రెస్సే కొంచెం అట్రాక్టివ్గా కనపడింది. అది పల్లవి తెచ్చిందని నాకేం తెలుసు. ఓహో, ఓ, అది తెచ్చిన డ్రెస్ అట్రాక్టివ్ గా కనిపించిందా? అందుకే అది వేసుకున్నావా? అయితే దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. ఇప్పుడేంటి, ఈ డ్రెస్ తీసేసి నువ్వు తెచ్చిన డ్రెస్సే వేసుకోమంటావా? అప్పుడు ఓకేనా నీకు? అలా చేస్తే ఆంటీని అవమానించినట్టు, ఆ పల్లవిని గెలిపించినట్టు అవుతుంది చరణ్. అవును, ఆంటీ తెచ్చిన డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే ఆవిడ మీద ప్రేమ ఉందని అర్థమయ్యేది. ఇప్పుడు డ్రెస్ మార్చుకుంటే పల్లవి మీద కోపంతో మార్చావంటారు కానీ అమ్మ మీద ప్రేమతో మార్చావు అనరు. చూడన్నా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. ఈరోజు నీ పుట్టినరోజు. పుట్టినరోజు నాడు బాధపడకూడదు. గెస్ట్లందరూ వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. హ్యాపీగా వెళ్ళి రిసీవ్ చేసుకో, ఓకేనా? సరే మమ్మీ.